అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 29వ వచనం చదువుకుందామండి. అందుకు పేతురును అపోస్తులును, మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చక్కటి ప్రాముఖ్యమైన మంచి హెచ్చరింపు అపోస్తుల నోటంట మనం ఈ వాక్యం అపోస్తుల కార్యంలో మనం వింటున్నాం. మంచి విషయాన్ని చెప్పారు. ఏంటంటే మనుషులకు కాదు దేవునికి మనము లోబడవలెను. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఎంతమంది దేవునికి లోబడుతున్నారు? ఎంత అధికముగా? ఒకసారి మనం కొలమానం వేసుకోవాలి, లేదా మనం మాట్లాడాలి, మన ఆత్మతో మనం మాట్లాడుకోవాలి, మనం ఒకసారి ఆలోచించుకోవాలి, మన మనసుతో మాట్లాడాలి. నేను నిజంగా మనుషులకి లోబడుతున్నానా, దేవునికి లోబడుతున్నానా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అపోస్తులు అయితే అంటున్నారు, మేము మనుషులకు లోబడము, దేవునికే మేము లోబడవలెను అని అంటున్నారు. మనుషులు కూడా కొన్ని విషయాలు మనం లోబడాలి. దీని బిడ్డలారా, లోబడకూడదు అని అనట్లేదు, కానీ అధికారులకు లోబడి ఉండండి అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవునికి మనం లోబడాలి. సద్రక్ మేషక్ అబేద్నెగోలు వారు దేవునికి లోబడ్డారు, కానీ మనుషులకు వారు లోబడలేదు. మనుషులు